సైజ్ లో అమ్మవారు కావాలి, ఈ కలర్ శారీ కావాలి, అలా ఏ కస్టమైజేషన్ అయినా 20 days టైం ఇస్తే అవుతుంది. న్యూగా మనం లాంచ్ చేసిన తాంజావూర్ స్టైల్లో అమ్మవారి ఫేస్ అండ్ విష్ణు లక్ష్మి అండి. ఇది కూడా శ్రీ పరిణయ అంటేనే కొంచెం తాంజావూర్ పెయింటింగ్స్ బాగా ఫేమస్. మీకు ఎవ్రీ పెయింటింగ్ లో కూడా బ్యూటీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. చాలా మంది ఇంటీరియర్ అప్పుడే వర్క్ స్టార్ట్ అయినప్పుడే దే కమ్ విత్ ది కస్టమైజ్డ్ సైజెస్. క్లియర్ వ్యూ కోసం మీకు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. లేకర్ ఫినిష్ అని ఉంటుంది, డస్టింగ్ పట్టినా కానీ క్లీనింగ్ పర్పస్ ఈజీ అనమాట. ఇలాంటి ఆప్షన్ ఉంటే బాగుండని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ గుడ్ ఆప్షన్ అండి. హాయ్ నాగ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నాను. సో వరలక్ష్మి వ్రతం కళ అయితే వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కాబట్టి దానికోసం స్పెషల్గా ఈరోజు అయితే వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మియాపూర్లో ఉన్న శ్రీ పరిణయ స్టోర్లో ఉన్నాము. పెళ్ళిళ్ళకి, పూజలకి, ఫంక్షన్స్కి ఆల్ వెరైటీస్ ఇక్కడ మనకి దొరికేస్తాయి. వన్ స్టాప్ డెస్టినీ లాగా. ఆల్రెడీ నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటండి వీడియో అవుతుంది. ఆ వీడియోలో మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని ఒక క్లియర్ పిక్చర్ రావడం కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. సో ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా కలెక్షన్తో పాటు ఇంకా లేటెస్ట్గా ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నాగా గారు, నేను ఎంటర్ అవుతున్నప్పుడు నాకు బాగా తాంజావూర్ పెయింటింగ్స్ ఫుల్గా కలెక్షన్ అయితే కనిపించింది. శ్రీ పరిణయ అంటేనే కొంచెం తాంజావూర్ పెయింటింగ్స్ బాగా ఫేమస్. సో కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ మనం ఆ కలెక్షన్ అంతా చూపించేసి మన వరలక్ష్మి వ్రతం కలెక్షన్లోకి వచ్చేద్దాం. డెఫినెట్లీ. సో ఇవన్నీ స్మాల్ ఫ్రేమ్స్ కదండి. స్టార్టింగ్ అంటే ఎన్ని ఇంచెస్ ఉంటుంది? 8x10 పెయింటింగ్ సైజ్ విత్ ఫ్రేమ్ 10x12 ఉంటుందండి. ఇది మన స్టార్టింగ్ సైజ్. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు మన స్టోర్ నుంచి 7 feet 8 feet వరకు మనం పెయింటింగ్స్ చేయించాం. శ్రీ పరిణయనే ఇంట్రడ్యూస్ చేసింది తాంజావూర్, హైదరాబాద్ లో ఎక్కువ అనేసి. బట్ దెన్ ఇప్పుడు మనం ఏంటంటే మనకి తాంజావూర్ లో ప్రాపర్ 2 workshops ఉన్నాయి హూ వర్క్ ఫర్ అస్. మనకే కంప్లీట్ గా వర్క్. అందుకని మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇప్పుడు మనం తాంజావూర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ప్రైజెస్ కూడా అంతే రీజనబుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ 2 workshops ఏంటంటే మనకి కస్టమైజేషన్ కూడా కస్టమర్ కి ఈజీగా వాళ్ళకి ఎలా కావాలి అనేది కూడా మనం రిఫరెన్స్ పిక్ ఇస్తే మనం చేయించిస్తాము. ఈ సైజ్ లో కావాలి. చాలా మంది ఇంటీరియర్ అప్పుడే వర్క్ స్టార్ట్ అయినప్పుడే దే కమ్ విత్ ది కస్టమైజ్డ్ సైజెస్. మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో రిఫరెన్స్ కి సైజెస్ తీసుకుంటాం, మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ సైజెస్ లో కావాలి, ఈ దేవుళ్ళు కావాలి అంటే మనం కూడా డిజైన్ చేసిస్తాం. ఏవైతే సెట్ అవుతుంది, ఎలా అవుతుంది. ఆ తర్వాత మనకి కొన్ని టైమింగ్స్ ని బట్టి, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దేవుళ్ళు సైజెస్ ని బట్టి 45 to 60 days ఆర్ సమ్ డేస్ 90 to 100 days అలా పడుతుంది. అవును, సైజ్ ని బట్టి, వర్క్ ని బట్టి కూడా ఉంటుంది అది. రైట్. సో నేను యాక్చువల్గా ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చి తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ తయారు ఫ్రేమ్ అనమాట. అది ఐ థింక్ 21 inches అనుకుంటా అది తీసుకున్నది. అప్పుడు కూడా అంటే ఇందులో ఒక హాఫ్ ఆఫ్ ది కలెక్షన్ చూసాను. ఇప్పుడు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టేశారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు రెడీ పెయింటింగ్స్ ఎక్కువ ఉన్నాయండి మన దగ్గర. అంటే చాలా మంది కస్టమైజేషన్ కోసం వస్తారు రిఫరెన్స్ తీసుకొని, కానీ ఇక్కడ ఉన్నాయి చూసి ఇవి మేము అనుకున్న దానికన్నా బాగున్నాయి అని పిక్ చేసుకొని వెళ్ళిపోయినాయి చాలా ఉంటాయి ఎవ్రీడే అలా. సో మేము అందుకనే రెడీ పెయింటింగ్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, సో దట్ దే కెన్ పిక్ ఈజీలీ అన్నట్టు. హీఈస్ సమ్ పాలిటిషియన్ సంథింగ్. సో నెక్స్ట్ డే తనకి గెస్ట్లు వస్తున్నారు అండ్ ఇట్ హ్యాస్ టు బి దేర్ అని అన్నారు. మాకు 7.5 feet 6.5 feet పెద్ద చేయించాల్సి వచ్చింది అనమాట. అండ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం. 2 workshops తాంజావూర్లో ఉన్నాయండి. అక్కడ నుంచి ఆల్ ది వే దే ట్రావెల్డ్ విత్ దట్ బిగ్ ఫోటో తీసుకొని వచ్చి కస్టమర్ ఇంట్లోనే మనం కస్టమైజ్ చేయండి అంటే అక్కడే వర్క్ జరిపించామన్నమాట. సో పెయింటింగ్ అండ్ పెయింటింగ్ వాళ్ళు చేసుకొని వచ్చారు. తర్వాత మిగిలిన స్టోన్ వర్క్, ఫినిషింగ్ కలరింగ్, ఫ్రేమింగ్ అదంతా కస్టమర్ వాళ్ళ ఇంట్లో జరిగి చేసి వాళ్ళు ఫిక్స్ చేసి వచ్చారు అనమాట. సో అది మనకి ఉన్న అడ్వాంటేజ్. మన చేతిలో వర్కర్స్ ఉన్నారు కాబట్టి వీ కెన్ డూ ఆల్. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఫినిష్ చేసేసి ఇచ్చేస్తారు. ఈ తాంజావూర్ పెయింటింగ్స్ లో ఇంకా డిఫరెంట్ వర్క్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? మ్యామ్, అంటే ఫ్లాట్ వర్క్, 2D 3D అని 3 variations ఉంటాయి. సో ఫ్లాట్ వర్క్ అంటే జస్ట్ సింపుల్ గా ఫాయిల్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట.
2D అని అంటే కొన్ని చోట్ల జ్యువెలరీ కానీ అలాంటి హైలైట్ చేసి ఉంటుంది. 3D అంటే కంప్లీట్గా ఇలా దేవుడంతా ఎంబోజ్ ఉంటుంది, ఫుల్లీ ఎంబోజ్డ్ అని. సో 3 డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి దీంట్లో, దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. ఓకే. సో ఫుల్లీ ఎంబోజ్డ్కి ఒక ప్రైజింగ్, 2Dకి ఒకటి, ఎందుకంటే వర్క్ ఎక్కువ పెరుగుతుంది, ఫాయిలింగ్ వర్క్ అంత పెరుగుతుంది కాబట్టి ఆ 3కి 3 డిఫరెంట్ ప్రైజింగ్స్ ఉంటాయి. అలాగే ఒకటే ఫ్రేమ్ లో ఎక్కువ దేవుళ్ళు కావాలన్నా దాన్ని బట్టి, ఎందుకంటే వర్క్ అంత పెరుగుతుంది కాబట్టి. ఈ పెయింటింగ్స్ అన్ని కూడా మనకి గూగుల్ నుంచి కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్స్ పంపిస్తే చేయించినాయి. సో మీకు ఎలా కావాలన్నా రిఫరెన్స్ కి మాకు ఒక ఇమేజ్ పంపిస్తే అలా కూడా చేయించిస్తాం. మన దగ్గర ఉన్న పిక్ చేసుకోవాలన్నా అలా అయినా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కస్టమైజేషన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ కొంచెం మన పర్సనల్ పిక్స్ కూడా ఇలా తాంజూర్ పెయింటింగ్స్ కింద చాలా మంది వాళ్ళ పేరెంట్స్ వి లేదా వాళ్ళ కిడ్స్ వి ముద్దుగా ఉన్నాయి అలా చేయించుకుంటూ ఉంటారు. అలా కూడా వాళ్ళ ఫొటోస్ కూడా రిఫరెన్స్ కి మనం పంపించి చేయించినవి ఉన్నాయి. నేను మీకు షేర్ చేస్తాను. వాళ్ళు మనం డిస్ప్లేలో పెట్టలేము. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చాలా మంది అలా చేయించుకున్నారు కస్టమైజేషన్. అది కూడా పాసిబుల్. ఫ్యామిలీ ఫొటోస్ అట్లాంటివి. ఓకే ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా బ్యూటీ అన్నమాట. మీకు ఎవ్రీ పెయింటింగ్ లో కూడా బ్యూటీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇందాక నుంచి కస్టమైజేషన్ అని చెప్తున్నాను కదండి, ఇది కూడా మనకి కస్టమర్ రిఫరెన్స్ ఇచ్చిన పిక్చర్ అన్నమాట. మీరు చూస్తే హనుమాన్ 3D అన్నమాట. సో కస్టమర్ ఇలాగే కావాలి అని చెప్పినప్పుడు మీకు పిక్ షేర్ చేశారు. పిక్ షేర్ చేశారు. షేర్ చేస్తే మనం ఇలా చేయించాం. అండ్ మన దగ్గరే వర్క్ షాప్ ఉంది కాబట్టి మేము ప్రతి స్టేజ్ లో కస్టమర్ కి ఫోటోస్ షేర్ చేస్తాం. మగ్ వర్క్ అయిపోయిన తర్వాత, పెయింటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, స్టోన్ స్టిక్ చేసేటప్పుడు, గోల్డ్ ఫాయిల్ అయిపోయిన తర్వాత మేము షేర్ చేస్తాం. అంటే ఇందులో మనం ఈ కలర్ వద్దు వేరే కలర్ పెట్టండి ఆ కస్టమైజేషన్ అదే ఆ షేర్ చేసినప్పుడు మీకు ఏదైనా డిఫరెన్స్ ఉంది లేదా నాకు బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి, డ్రెస్ కలర్ ఇలా కావాలి అని కస్టమర్ అడగొచ్చు అనమాట. పలానా చోట స్టోన్ స్టిక్ చేయండి, ఇంకా కొంచెం ముఖంలో ఇంకా కలర్ అలా ఏది ఉన్నా, ఎందుకంటే మన చేతిలో పని, వర్కర్స్ మన దగ్గరే ఉంది, వర్క్ షాప్ మనదే కాబట్టి వీ కెన్ మేక్ ఆల్ దోస్ చేంజెస్. ఎండ్ వరకు మనం పంపించే వరకు ఏదైనా చేంజెస్ ఉన్నాయి అంటే దే కెన్, మేము స్టేజ్ వైజ్ మేము ఫోటో షేర్ చేస్తూ ఉంటాం. సో ఇన్ దట్ వే కస్టమైజేషన్ పాసిబుల్. ఇది కూడా ఇంకో కస్టమర్ అనమాట. ఇది డెలివరీకి ఉంది. ఆవిడ వాళ్ళ ఇంటి దేవుడు రంగనాథ స్వామి, అష్టలక్ష్మి సమేత రంగనాథ స్వామి. కింద ఇలా తనకి ఏమేమి కావాలి, గోమాత, శ్రీచక్రం, కల్పవృక్షం, ఇవన్నీ వాళ్ళకి తనకు కావాల్సిన దేవుళ్ళు అండ్ సైజ్ ఇచ్చారు 4 feet లో. సో మనం వారికి తగ్గట్టు ఇలా చేయించాం. ఆవిడకి కూడా మనం ప్రతి స్టేజ్ లో ఫోటో షేర్ చేసాం. సో తను ఏదైనా కావాలి అనుకున్నప్పుడు చేంజెస్ చేయించుకోవచ్చు అనమాట. అలా కాకుండా సేమ్ సైజ్ లో ఇది చాలా రెగ్యులర్ గా మన దగ్గర వెళ్ళే. ఇది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు క్లియర్ ఇంకా ఇంకొంచెం పెద్దది బిగ్ సైజ్ ఉన్నది చూపించారు. బాలాజీ లక్ష్మి చాలా మంది షోరూమ్స్ కి అలా రెగ్యులర్ గా వెళ్ళే ఐటమ్ అనమాట. అలా రాగానే ఇలా మనకి ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నిటికన్నా స్పెషల్ ఇంకొకటి ఉంటుంది. పర్టికులర్ గా ఈ దేవుడు ఇలా కాకుండా ఒక థీమ్ ని కూడా మనం ఈ పెయింటింగ్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఇఫ్ యూ సీ దేవుడి శంకుచక్ర నామాల్లో చక్రంలో మనకి రామాయణంలో ఉన్న ఇంపార్టెంట్ ఘట్టాలన్నీ క్లుప్తంగా ఒక దగ్గర వచ్చేటట్టు నీట్ గా ఒక దాంట్లో పెట్టారనమాట. రామాయణంలో మనకి ఇంపార్టెంట్ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్ గా ఆ థీమ్ దీంట్లో సెటప్ చేసింది. చక్రంలో వచ్చింది మొత్తం అంతా కూడా. రామాయణం, మహాభారతం వీటిలో ఘట్టాలని కూడా మనం థీమ్ వైజ్ వాళ్ళ రిఫరెన్స్ కి ఇవ్వచ్చు. ఇదైతే మనమే అడిగి చేయించామన్నమాట. అంటే వాళ్ళు మాకు ఈ టైప్ కావాలి అంటే మొత్తం మీరే కస్టమైజ్ చేస్తారు. ఎన్ని ఇంచెస్ అన్నారు? అది 8x10 పెయింటింగ్ సైజ్ విత్ ఫ్రేమ్ 10x12 అండి. అలా నెక్స్ట్ సైజెస్ ఉంటాయి. ఇవి వితౌట్ ఫ్రేమింగ్ అన్నమాట. సో ఇలా కూడా ఉంటుందా? కొంతమంది క్యారీ చేసుకునే వాళ్ళు అలా, లేదా ఇమ్మీడియట్ గా మేము ఫ్రేమింగ్ చేయించిస్తాం వాళ్ళకి చూపించడానికి. ఇలా ఉంటుంది బోర్డ్ అనేసి. అండ్ వీ హావ్ సో మెనీ బోర్డ్స్. వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము ఫ్రేమింగ్ చేయించి. అంటే ఫ్రేమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫైబర్ ఉంటుంది. అండ్ కొంతమంది అవుట్ సైడ్ కంట్రీ తీసుకెళ్ళడానికి వాళ్ళకి కన్వీనియంట్ ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రేమింగ్ చేయించుకుంటారు. లేదు, ఇక్కడ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫైబర్ కావాలంటే ఫైబర్ గ్లాస్ అలా చేయించిస్తాం అనమాట. మనకి కొరియర్ పర్సన్ కూడా ఉన్నాడు అనమాట. ఇమ్మీడియట్ గా ఇక్కడ సెలెక్షన్ అయిపోగానే వి అటాచ్ హిమ్ టు దెమ్. సో డైరెక్ట్ గా వాళ్ళు చార్జెస్ మాట్లాడుకొని షిప్పింగ్ అయిపోతుంది. ఓకే. సో షిప్పింగ్ దగ్గర మీకు నో ఇష్యూస్ అండి. రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు స్టోర్కి వచ్చేసేసి చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడ మియాపూర్ రోడ్లోనే అనమాట, జంక్షన్ దగ్గర శ్రీ పరిణయ. మీకు అడ్రస్ కావాలంటే నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అడ్రస్కి వచ్చేసేయచ్చు. లొకేషన్ కూడా ఇస్తాను. వచ్చేసి స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు. మీరు ఒకవేళ రిఫరెన్స్ పిక్ పంపించినా కూడా, ఆన్లైన్లో చూసుకొని రిఫరెన్స్ పిక్ పంపించినా కూడా వాళ్ళే కస్టమైజేషన్ చేసి మీకు పంపిస్తారనమాట. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇక్కడే కాదు, అబ్రాడ్ కూడా కొరియర్ చేస్తారు. సో నెక్స్ట్ మన వరలక్ష్మి వ్రతం
లేటెస్ట్ గా ఏమేమి వచ్చినాయి అనేది చాలా న్యూ స్టాక్ వచ్చిందండి మార్కెట్ లో. ఈసారి మార్కెట్ లో మనమే చాలా అడ్వాన్స్డ్ గా వరలక్ష్మి వ్రతం స్టాక్ రిలీజ్ చేసామండి. మీరు చూస్తే లాస్ట్ మంత్ నుంచి నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే చాలా మంది ఎంతో ప్రీతిగా చేసుకునే ఫెస్టివల్ ఇది. సో అమ్మవారి డాల్ తో పాటు అంటే శారీ డ్రేపింగ్ ఇవన్నీ అండ్ జ్యువెలరీ కూడా సేమ్. ఎస్ మ్యామ్, జ్యువెలరీతో సహా ఇచ్చేస్తాము. వాళ్ళు వద్దు అనుకొని మనకి ఇన్ఫార్మ్ చేస్తే వితౌట్ జ్యువెలరీ ఉంటుంది, విత్ జ్యువెలరీ కూడా. ఇదంతా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ. మీరు చూస్తే మనకి బ్రైడల్ జ్యువెలరీ, ప్రీమియం క్వాలిటీ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయి. మీరు ఇవి కూడా స్టిచ్ చేసేసినట్టున్నారు కదా? అంత స్టిచ్ చేసి నీట్ గా, ఎందుకంటే మనకు అలాగే బెటర్ గా ఉంటుంది. అవి ప్యాకింగ్ లో అదంతా కూడా నీట్ గా వస్తుంది. అవును. సో మరి ఇలాంటివి షిప్పింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారండి? బాక్స్ షిప్పింగ్ ఉంటుందండి. నీట్ గా బాక్స్ లో ప్యాక్ చేసేసి ఫోమ్ అంత పెట్టేసి నీట్ గా మనకి అవుట్ సైడ్ కూడా వెళ్తాయి. చాలా ఈ ఇయర్ చాలా డాల్స్ వెళ్ళిపోయాయి, ఎందుకంటే మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాం కదా. చాలా అందుకనే ఎవ్రీ వీక్ మేము న్యూ స్టాక్ తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట. సో మనకి ఫేసెస్ కావాలన్నా ఫేసెస్ దొరుకుతాయి, బాడీ కావాలన్నా బాడీ, హ్యాండ్స్. ఇప్పుడు పిఓపి లో కూడా మనకి ఫేస్ సపరేట్ గా దొరుకుతుంది, బాడీ సపరేట్ గా దొరుకుతుంది. ఇవంతా ఫైబర్ హ్యాండ్స్ అండ్ మీ కస్టమైజేషన్ లో మీరు క్లాత్ పెట్టించుకోవచ్చు, ఫైబర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టించుకోవచ్చు, బ్రాస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ పెట్టించుకోవచ్చు. ఇలా అమ్మవారిని డెకరేషన్ తో కావాలి అనుకుంటే సో వీటిలో కూడా మనకి కస్టమైజేషన్ అవన్నీ కూడా ఇండివిజువల్ గా కూడా దొరుకుతాయి, ఇలా సెటప్ లాగా కూడా దొరుకుతాయి. చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో అలా కూడా మనం ఇది కొత్తగా వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సెటప్ అంతా చూస్తే న్యూగా. సో ఇలాగే మనం అమ్మవారికి కావాల్సిన ప్రతి ఐటమ్ ని ఈసారి న్యూగా తీసుకొచ్చాం. ఇలా చూస్తే విష్ణు లక్ష్మి నిల్చున్నది ఒకటి, కూర్చున్నది ఒకటి ఉంటుంది. ఇలా నిల్చోబెట్టిందేమో మనకి దియాస్ కి, ఇలా పెద్ద దియాస్ కి డెకరేట్ చేసుకోవడానికి ఉంటుంది. కూర్చొని ఉన్న విష్ణు లక్ష్మి వచ్చేసి చిన్న దియాస్ కి, ఎందుకంటే అందరు ఇంత పెద్ద పెట్టలేరు. రంగోలీ మ్యాట్స్ కూడా ఉంటాయి, చాలా వెల్వెట్ రంగోలీస్ ఉంటాయి. మీకు అన్ని నీట్ గా పరిచయం చూపిస్తాను. ఈసారి ఇందాక చెప్పినట్టు విష్ణు లక్ష్మి ఒకరు కొత్తగా, అండ్ మనం కొత్తగా ఈసారి స్టీల్ లో లాంచ్ చేసామండి. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, జర్మన్ సిల్వర్ లో ఐరన్ లో తుప్పు పడుతున్నాయి లేదా కలర్ పోతుంది అనేసి. అందుకనే మనం స్టెయిన్లెస్ స్టీల్ లో పెట్టాము. చాలా లైట్ వెయిట్ కానీ సిల్వర్ టైప్ లోనే కనిపిస్తుంది. అంటే మీకు ఆ ఫినిషింగ్ అనేది స్టీల్ టైప్ లో కనిపించట్లే, ఆ షైనింగ్ ఎక్కువగా లేకుండా మాకు ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉందన్నమాట. ఇప్పటి వరకు 2 times స్టాక్ అవుట్ అయిపోయింది, 3rd time తెప్పించాను. ఇంక ఇది కలర్ పోదు, లైఫ్ లాంగ్ లైఫ్ టైం బాగుంటుంది దీనికి. అండ్ దీంట్లో మనకు కావాల్సిన ఫ్లవర్స్ అష్టోత్తరం చదువుకుంటూ పెట్టుకుంటాం కదా. సో టూ కలర్స్ లో, గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లో ఫ్లవర్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్లెయిన్ అంటే ప్లెయిన్, డిజైన్ అంటే డిజైన్ అలా ఉన్నాయి. సో వాళ్ళు మనల్ని మెసేజ్ చేస్తే మనం అన్ని ఫోటోస్ షేర్ చేస్తాం. దే కెన్ పిక్ ఎనీథింగ్ అనమాట. అలాగే ఇవన్నీ మనకి అమ్మవారి ముందు పెట్టుకునే మంగళప్రదమైన వాటిలో కొన్ని చిట్టి గాజుల మాల, సిల్వర్ కాయిన్, శ్రీఫలం, గోమత్ చక్రాలు, ఇలా అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయి. 108 కావాలంటే 108 తీసుకోవచ్చు, 511 అలా వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి బ్యాక్ డ్రాప్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ లో కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చాయి? మ్యామ్ బ్యాక్ డ్రాప్స్ చాలా వెరైటీ ఉన్నాయి. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియోస్ చేయమన్నా లేదా డిస్ప్లే అవుతున్న నంబర్కి వాళ్ళు వాట్సాప్ చేసినా కూడా మనం అవైలబుల్గా ఉన్న అన్ని ఫొటోస్ మనం షేర్ చేస్తాం. అలాగే డెకరేషన్ అంటే ఇప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా సరిపడాలాగా మనకి బనానా బంచెస్ ఉంటాయి, ఇలా ట్రీస్ ఉంటాయి, బనానా ట్రీస్. వీటిలో కూడా సైజెస్, వీటిలో 3 sizes అవైలబుల్ ఉంటాయండి. 2 feet, 2.5, 3 తగ్గట్టు మనకి స్టాండ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. 2 varieties పెట్టాం. ఒకటి ఐరన్ ది, రెగ్యులర్ ది వెళ్తుంటుంది, ఇది ఒకటి డిజైన్ లో. జ్యువెలరీ షోరూమ్స్ కానివ్వండి లేదా క్లాత్ షోరూమ్స్ కానివ్వండి, ఇలా ఒక సెటప్ అంతా కూడా పెట్టేస్తున్నారు. అలా మీ దగ్గరికి కస్టమైజేషన్ కోసం వచ్చినా లేదంటే ఇలాగ రెడీ టు డిస్పాచ్ ఉన్నా కూడా తీసేసుకుంటారు. లేదా మనకి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. 20 days టైం పడుతుంది. వాళ్ళు ఎలాగైనా కావాలి, కస్టమైజ్ చేయించుకోవాలి, ఈ సైజ్ లో అమ్మవారు కావాలి, ఈ కలర్ శారీ కావాలి, అలా ఏ కస్టమైజేషన్ అయినా 20 days టైం ఇస్తే అవుతుందండి. సో ఇలా డ్రేపింగ్ కూడా చేసేసి ఇచ్చేస్తారు. ఇలాగే కాకుండా మనకి మీ వెనకాల ఉన్న అమ్మవారిని కనుక మీరు చూసినట్టయితే మనకి కస్టమర్ బ్రాస్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ కలశం ఇచ్చారనమాట. మనం అలా బాడీ చేయించి ఇచ్చాం. ఇప్పుడు పిక్ చేసుకుంటారు ఆవిడ, వెనకాల మనం హ్యాండ్స్. సో ఎవ్రీ ఇయర్ ఆవిడే శారీ డ్రేపింగ్ చేసుకుంటారు. ఇంకా సో అందుకని ఇట్లాగా బాడీ వరకు, ఫేస్ వరకు మీరు అరేంజ్ చేసేసారు. లేదా కొంతమంది ఎలా అడుగుతారంటే కస్టమైజేషన్ మా శారీసే మీరు డ్రేప్ చేయించి ఇవ్వాలి, అలా కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటుంది. శారీ అమ్మవారికి కట్టడానికి ఒక 20-25 days బిఫోర్ మాకు శారీస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మనం శారీస్ పంపించేస్తాం. సో వాళ్ళ శారీస్ కస్టమైజ్ చేయించేస్తారు. ఇవి స్టిచ్చింగ్ లాగా చేసేస్తారండి? స్టిచ్చింగ్ అయిపోతుంది కంప్లీట్ గా. ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ ఇవి తీయడానికి ఆ డాల్ కి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఈ డాల్స్ కున్న శారీస్ ఇలాగే ఉంటుంది. వారాహి అమ్మవారి విగ్రహం లాగా ఉందండి. అవునండి, ఈ ఇయర్ మార్కెట్ లో మనం న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది ఇది అన్నమాట. సో
ఈ వారాహి ఫేసెస్ వారాహి నవరాత్రులు ముందే వచ్చింది అనమాట. అలా రాగానే ఇలా ఫేసెస్ అవంతా స్టాక్ అవుట్ అయిపోయింది. ఇది మాత్రం మన పంతులు గారు ఆర్డర్ అనమాట, అందుకే ఇంకా ఉంది, ఆయన పిక్ చేసుకుంటారు అన్నారు. సో ఇది స్టోర్ లో ఉంది. ఈసారి వీటిలో సైజెస్ ఉంటాయండి? సైజెస్ ఉంటాయండి వీటిలో కూడా సైజెస్. ఇది కూడా కస్టమైజ్డ్. సో వరలక్ష్మి అమ్మవారి లానే వారాహి అమ్మవారి కూడా సైజెస్ డెకరేషన్ లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే వితౌట్ జ్యువెలరీ, విత్ సారీ, ఓన్లీ ఫేస్ కావాలి అనుకున్నా కూడా, విత్ బాడీ వితౌట్ బాడీ కాకుండా అలా ప్రతిదీ కస్టమైజేషన్. నవరాత్రులు చేసుకునేటప్పుడు డాల్స్ ఎక్కువ మంది పెట్టుకుంటారు. టెంపుల్స్ లో కొంతమంది ఈవెంట్స్ లో కావాలి కదండి, వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తుంటారు అనమాట. దాని బేసిస్ పైన మనం ఆర్డర్ పెన్ చేయించింది ఈసారి. ఈ ఇయర్ ఇలా ఓన్లీ ఫేసెస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఇది కూడా ఆల్రెడీ బుక్డ్. సో ఇది ఒక్కటే లాస్ట్ పీస్ ఉంది మన దగ్గర, ఇది కూడా బుక్డ్ అనమాట. ఇప్పుడు ఇది పార్సల్కి వెళ్తుంది. సో ఇలా హాఫ్ బాడీస్ ఫుల్ బాడీస్ ఉంటాయి మనకి. జస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ ఇయర్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో ఇది ఒకటి. అలా కాకుండా మనకి ఈ ఇయర్ ఇంకొక వెరైటీ. సో అమ్మవారు ఇలా చాలా మంది ఉయ్యాల్లో అందుకనే హ్యాండ్ పొజిషన్ కూడా ఇలా ఉంటుంది. ఇదంతా ఫైబర్ హ్యాండ్స్. జ్యువెలరీ కూడా మీరు చూస్తే చాలా ప్రీమియం ఉంటుంది. నీట్ గా ప్రతిదీ డెకరేట్ చేసి కూర్చున్నట్టు ఉయ్యాల్లో కూర్చున్నట్టు పోస్చర్. ఓకే. ఈ ఇయర్ లో న్యూగా మనం లాంచ్ చేసిన తాంజావూర్ స్టైల్లో అమ్మవారి ఫేస్ అండ్ విష్ణు లక్ష్మి అండి. ఇది కూడా చాలా మంది రిఫరెన్స్ తో అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్ గా మనం చేయించామన్నమాట. తాంజావూర్ స్టైల్లో చాలా నీట్ గా ఉంటుంది ప్రతి డీటెయిలింగ్ కూడా. ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ జర్మన్ సిల్వర్ ఇది? ఇది జర్మన్ సిల్వర్ అండి. మనకి వెనకాల రింగ్స్ ఉంటుంది, ఇలా కలశంకి కొబ్బరికాయకి టై చేసుకోవడానికి ఈజీగా ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో సైజెస్ కూడా ఉంటాయా? లేదు మ్యామ్, ఓన్లీ 10 ఇంచెస్. మేమైతే 10 ఇంచెస్ లో తీసుకొని వచ్చేసారు. ఓకే. సో బ్యాగ్ డెకరేషన్ కోసం ఇవన్నీ కూడా గార్లెండ్స్ కదండి? యా మ్యామ్. దేవుడి పటాల దగ్గర నుంచి మనకి థీమ్ డెకరేషన్, కస్టమైజేషన్ పాసిబుల్. సైజ్ ని బట్టి, కలర్ కాంబినేషన్ ని బట్టి మనకు ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చి వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్ షేర్ చేసి చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇవన్నీ అమ్మవారి జ్యువెలరీ అండి. కొంతమంది వాళ్ళే డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా, అమ్మవారిని వాళ్ళు సొంతంగా. ఇందాక నేను చెప్పాను కదండి ఫ్లవర్స్ ఇవి. సో ప్లెయిన్ గోల్డ్ కలర్ 108 ఫ్లవర్స్. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవంతా స్మాల్ ఓకే మాల్. ఓకే. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి? సైజెస్ 3 సైజెస్ లో ఉంటాయి అవి. ఓకే. చిన్న చిన్న నల్ల పూసల దగ్గర నుంచి మనకి ప్రతి ఒక్కటి వాళ్ళ యాక్సెసరీస్ పిక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు అలా యాక్సెసరీస్ పిక్ చేసుకొని వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు అమ్మవారు. ఓకే. ఇవి కొబ్బరికాయ పెట్టుకోవడానికి, కొబ్బరికాయ పెట్టి స్టాండ్ పెట్టి ఫ్లవర్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తారు. పసుపు కుంకుమ మోడల్స్ దగ్గర నుంచి మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ లో ఉంటుంది. జస్ట్ వాళ్ళు మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను. ఇలా జర్మన్ సిల్వర్ లో కానీ మెటల్ లో కానీ మీకు ట్రేస్ కావాలి, ప్లెయిన్ లో కావాలి అన్నా, పిచ్వై డిజైన్స్ లో కావాలి అన్నా కానీ సైజెస్ వైజ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. రోజ్ గోల్డ్ కలర్ ఇది. ఓకే. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ అయితే రెడీ స్టాక్ ఉన్నాయి. ఇలా దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కానీ, పసుపు కుంకుమ కానీ, గిఫ్టింగ్ పర్పస్ కి ఇవి చాలా బాగుంటాయి. ఇలాంటి బాక్సెస్ కానీ, క్యాండీ బాక్సెస్ కానీ. ఓకే. ఇప్పుడు సీజన్ లో చాలా మంది పసుపు కుంకుమ అవన్నీ పెడతారు కదండి, ఇవి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ పీస్ లోపల పండు పసుపు కుంకుమ పెట్టేసి ఇప్పుడు వాయినాలకి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాగ్స్ కూడా ఉన్నాయి, పాట్లీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, నార్మల్ కవర్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నీట్ గా గిఫ్టింగ్ పర్పస్. ఇవి కూడా సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మ్యామ్. అంటే ఎక్కువ ఇంకా 100 కన్నా ఎక్కువ కావాలి అంటే 50 కన్నా ఎక్కువ కావాలి అని అంటే ఒక 1 వీక్ అలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. రంగోలీలో కూడా చాలా డిజైన్స్ ఉన్నట్టున్నాయి కదండి? మ్యామ్, ఇవన్నీ వెల్వెట్ రంగోలీస్ అనమాట. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఎయిదర్ వాల్ కి డెకరేట్ చేసుకోవచ్చు లేదా ఇలా నీట్ గా కింద అయినా పరచుకోవచ్చు. రీయూజబుల్ ప్రోడక్ట్ ఇది. ఓకే. వాల్ కి ఎలా డెకరేట్ చేస్తారు? స్టిక్కర్స్ ఇవి? బ్యాక్ సైడ్ మనకి డబుల్ టైప్ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. ప్లెయిన్ వాల్ కి కానీ వుడెన్ వాల్ కి కానీ స్టిక్ చేసుకొని నీట్ గా తీసేసుకోవచ్చు కూడా. ఓకే. ఇందులో క్యాటలాగ్ ఉంటుందండి? లేదు మ్యామ్, వాళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ న్యూ, అంటే ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ మనకి న్యూ స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఇంత స్టాక్ అని ఉంటుంది. వాళ్ళు మనకి ఫోటోస్ షేర్ చేయమంటే మనం ఫోటోస్ అండ్ సైజెస్ అవన్నీ షేర్ చేస్తాం అనమాట. విష్ణు సమేతంగా కూర్చోబెట్టుకుంటుంది, లేదంటే ఇంటి కళ్యాణంలో దాంట్లో యూజ్ చేసుకుంటున్న పెళ్లిళ్ళల్లో పెట్టినప్పుడు అమ్మవారితో సమేతంగా పెట్టుకోవాలి. సో మాకు విష్ణు కూడా కావాలి. సో విష్ణు కూడా మనకి హాఫ్ బాడీ, ఓన్లీ ఫేస్ కావాలంటే ఓన్లీ ఫేస్ విత్ బ్యాక్ హ్యాండ్స్, అలా ప్రతిదీ మనకి దొరుకుతుంది అనమాట. రీసెంట్ గా చూస్తున్నాను ఈ మధ్య చాలా మంది అలా విష్ణు సమేతంగా లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటున్నారు ప్రతి దాంట్లో. అందుకని దీంట్లో కూడా డిఫరెంట్ గా మనం చూడొచ్చు. ఇందాక మనం చెప్పిన పిఓపి ఫేసెస్ అండి. ఓకే.
ఇందులో సైజెస్ చాలా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది. ఓకే, ప్యాకింగ్ కూడా నీట్గా ఉంది. సో కొంతమంది వాళ్ళే శారీ డ్రేపింగ్ చేసుకుంటారు. సో ఇదంతా మనకి బ్యాక్ హ్యాండ్స్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్, హ్యాండ్స్, లెగ్స్ అంతా టై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరైనా సరే జస్ట్ స్క్రూ సిస్టమ్ ఉంటుంది. సో కలశంని పెట్టుకొని కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారిని వాళ్ళే సొంతంగా డ్రేప్ చేసుకోవాలి అనుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. అలా కాకుండా రెడీగా డాల్స్ కావాలి అంటే కూడా మనకి అమ్మవారు చాలా చిన్న సైజు నుంచి ఇందాక మీరు పెద్ద సైజ్ చూసారు కదండి, అలా ఆ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. డెకరేట్ చేసిన అమ్మవారి ఫేసెస్ కానీ లేకపోతే డాల్స్ కానీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయండి. సో ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఉన్న డాల్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ అబ్రాడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్యాకేజెస్ ఏమీ డ్యామేజ్ లేకుండా నీట్గా మీకు పార్సిల్ అనేది వచ్చేస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అనిపించింది ఏంటంటే విష్ణు లక్ష్మి ఇలాగ పేరు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి, అలా మాకు ఇద్దరు కావాలి అని 2 డాల్స్. ఓకే, బాగుంది. సో ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి. మ్యామ్, మనం ఇప్పుడు కొత్తగా బ్రాస్ డెకార్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం శ్రీ పర్ణయాలో. ఓకే, సో ఇదంతా మనం డిస్ప్లేకి పెట్టామన్నమాట. చాలా మంది ఇంటీరియర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే వచ్చి మనకి దేవుడి రూమ్ ఈ సైజ్ లో ఉంది, అవుటర్ లైన్ ఉంటుంది కదా బయట వైపు, డోర్ బయట ఆ సైడ్స్ కి కానీ లేదా దేవుడి రూమ్ బయట పైన పెట్టుకోవడానికి ఇలా కావాలి, గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి విష్ణు చక్రనామాలు కానీ అష్టలక్ష్మి కానీ సైజెస్ వైజ్ 6 ఇంచెస్ 8 ఇంచెస్ 10 ఇంచెస్ అలా ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇది చాలా బాగుంది చూడండి. ఫుల్ డోర్ అంతా వచ్చింది కదా, ఇలా డోర్ మొత్తం మనకి కావాలంటే కూడా ఇంకా ప్రీమియం క్వాలిటీలో కూడా మేము చేయిస్తున్నాం. ఇలా బ్రాస్ మొత్తం కంప్లీట్ బ్రాస్ అండి. సో పూజా మందిరంకి కానీ లేదంటే మెయిన్ డోర్ కి కానీ ఆ హ్యాండిల్స్ లోటస్ హ్యాండ్స్ అని ఇప్పుడు ప్రతిదీ గూగుల్లో చూసి మీకు అర్థమైపోతుంది డిఫరెంట్ వెరైటీ. అవి ఏది మీకు కూడా రిఫరెన్స్ తీసుకొని రావడానికి బాగుంటుంది. మాకు దీనికి క్యాటలాగ్స్ కూడా ఉంటాయి. మీరు క్యాటలాగ్ కావాలి అని మెసేజ్ చేస్తే మేము షేర్ చేస్తాం. డోర్స్ కి, హ్యాండిల్స్ కి, ఈ బ్రాస్ డెకార్స్ అన్నిటికీ కూడా మాకు క్యాటలాగ్ ఉంటుంది. సో మేము క్యాటలాగ్ షేర్ చేస్తాం. దాంట్లో ప్రైజింగ్ అండ్ ఎన్ని ఇంచెస్ లోకి ఎంత ప్రైస్ పడుతుంది, కొటేషన్ అంతా కూడా దాంట్లో మీకు తెలిసిపోతుంది. సో విత్ దట్ యూ కెన్ కమ్ ఆర్ వచ్చి మమ్మల్ని ఐడియా అడిగినా లేదా మమ్మల్ని ఇంటికి పిలిచి మీరు రిఫరెన్స్ ఇలా చెప్పండి, మెజర్మెంట్ తీసుకోండి అన్నా కానీ మాకు ఆప్షన్ బాగుంది. యాక్చువల్గా ఇలాంటి ఆప్షన్ ఉంటే బాగుండని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ గుడ్ ఆప్షన్ అండి, చాలా బాగుంది. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఉందండి, అంటే షేడ్స్ వేరుగా ఉన్నాయి. బ్రాస్ లోనే డిఫరెంట్ షేడ్స్ మ్యామ్. ఒకటి వచ్చేసి యాంటిక్ షేడ్ ఉంటుంది, ఓన్లీ గోల్డ్ షేడ్ ఉంటుంది, లేకర్ ఫినిష్ అని ఉంటుంది. డస్టింగ్ పట్టినా కానీ క్లీనింగ్ పర్పస్ ఈజీ అనమాట. డస్టింగ్ పైన ఏదైతే ఉంటుందో సో యాంటిక్ కూడా అంతే, మనం డస్ట్ పట్టిన క్లీన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది అవన్నీ. ఓకే ఓకే. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ హ్యాండిల్ దగ్గర నుంచి అవన్నీ కూడా సేమ్ కలర్ లో మ్యాచ్ కావాలి అని అనుకుంటారు కదా. సో ఇంటీరియర్ మ్యాచింగ్ కి తగ్గట్టు మనం ఈ షేడ్స్ మనం చేంజ్ చేయవచ్చు, పాలిష్. ఓకే, బాగుంది. సో వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సిన ఆల్ ఐటమ్స్, పూజా ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే నాకు ఎస్పెషల్గా ఇక్కడ నచ్చే విషయం ఏంటి అంటే తాంజావూర్ పెయింటింగ్స్ అండ్ అలాగే బ్రాస్ ఐటమ్స్ అనమాట. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. అంతేకాదు ఫంక్షన్స్కి లేదా పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి బ్రాస్ ఐటమ్స్ అనేవి రెంటల్గా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో మీకు ఏ ఐటమ్ అయినా, పూజ కోసమైనా, వ్రతం కోసమైనా, ఫంక్షన్స్ కోసమైనా ఏ ఐటమ్ తీసుకోవాలనుకున్నా వన్ స్టాప్ డెస్టినీ లాగా శ్రీ పరిణయాకి వచ్చేసేసి ఇక్కడ కలెక్షన్ అంతా చూసి తీసుకోవచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా చూసి తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ అయిన కలెక్షన్ అంతా కూడా అక్కడ చూడొచ్చు. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, గో అండ్ చెక్అవుట్. అలాగే అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తాను. స్టోర్ని విజిట్ చేసేసి మీకు నచ్చిన ఐటమ్స్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, లేదా స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట.